హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఒక వీడియో. సో ఆ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకి ఇది ఒక అకౌంట్స్ రిసీవబుల్ రోల్ అండి. దీనిలో స్పెషలిస్టు, సీనియర్ ఫైనాన్స్ స్పెషలిస్టు, అకౌంట్స్ రిసీవబుల్ రోల్ అని ఒక నోటిఫికేషన్ అనమాట. కంపెనీ పేరు చూసుకోవచ్చు, ఏబీబీ అనే కంపెనీ కోసం. సో బెంగళూరు లొకేషన్ అనమాట. సో ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం మనము. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకుంటే, పొజిషన్ చూసుకుంటే అకౌంటింగ్ రిపోర్ట్ మేనేజర్ అకౌంట్స్ రిసీవబుల్ అనమాట. సో అకౌంట్స్ రిసీవబుల్ అండ్ క్రెడిట్ యాక్టివిటీస్ ఇన్ లైన్ విత్ డిఫైన్ స్ట్రాటజీస్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ అనలైజింగ్ ఏఆర్ డేటా, ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో బేసిక్గా ఇవైతే రోల్స్. రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎఫెక్టివ్ స్టేక్ హోల్డర్స్ కొలాబరేషను. ద రోల్ ఎంపథైజెస్ ఆపరేషనల్ ఎక్సలెన్సెస్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ ద ఆర్డర్ టు క్యాష్ సైకిల్ అనమాట. సో ఇది ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ స్టెప్. సెకండ్ తర్వాత చూసుకుంటే అకౌంట్ రిసీవబుల్ ఆపరేషన్ సంబంధించి ఒక డీటెయిల్గా ఇచ్చారనమాట. మేనేజ్ పేమెంట్ ప్రాసెసింగ్, చెక్ కానీ, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, వైరు, ఏసీహెచ్, లాక్ బాక్స్, తర్వాత ఇన్వాయిస్ క్లియరెన్సెస్, క్యాష్ అప్లికేషన్స్, క్రెడిట్ అనాలిసిస్ అండ్ టైమ్లీ కలెక్షన్స్, తర్వాత ఫైనాన్స్ రిపోర్టింగ్ కంట్రోల్ సంబంధించి ప్రిపేర్డ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, పర్ఫామ్ ఏఆర్ మౌత్, తర్వాత ఎండ్ క్లోజింగ్ రికాన్సిలేషన్స్, తర్వాత జనరల్ లెడ్జర్ రికాన్సిలేషన్స్ అకౌంట్స్, తర్వాత క్యాల్కులేట్ ప్రొవిజన్స్, తర్వాత ఎన్ష్యూర్ కాంప్లైన్సెస్ అనమాట. తర్వాత సపోర్ట్ స్టాచ్యుటరీ ఆడిట్స్ అండ్ మెయింటైన్ డాక్యుమెంటేషన్స్ అండ్ అప్హోల్డ్ ఏబీబీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎథిక్స్, దాని తర్వాత హెచ్ఎస్సి స్టాండర్డ్స్, తర్వాత కాంట్రిబ్యూట్ టు ఇనిషియేటివ్స్ దట్ ఎన్హాన్స్ అకౌంటింగ్, రిపోర్టింగ్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్సెస్ అనమాట. స్టేక్ హోల్డర్ కొలాబరేషన్ కూడా ఉంటుంది. ఇది మెయిన్గా జాబ్కి సంబంధించిన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుందాము. బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అనమాట. 45 years ఇన్ ఆర్డర్ టు క్యాష్, కవరింగ్ క్యాష్ అప్లికేషన్స్, రికాన్సిలేషన్స్, కలెక్షన్స్, రిపోర్టింగ్ అండ్ అకౌంటింగ్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ ఎస్ఏపి, ఈఆర్పి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత ఎస్ఏపి నాలెడ్జ్ ఉండాలి, సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ ఉండాలి, తర్వాత విల్లింగ్ టు వర్క్ అక్రాస్ డిఫరెంట్ టైమింగ్ షిఫ్ట్స్ అనమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇది మెయిన్గా ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్గా వీడియో అనమాట. సో మీరు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చెక్ చేసుకొని, మీరు ఒకవేళ స్కిల్స్, క్వాలిఫికేషన్ మీకు అయితే ఉన్నాయనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సీనియర్ లెవెల్ జాబ్ కాబట్టి ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెంగళూరు లొకేషన్ కూడా. సో ఈ వీడియోకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మీరు బెంగళూరు లొకేషన్లో సీనియర్ లెవెల్ అకౌంట్ సంబంధించిన జాబ్ కోసం అప్లై చేసుకుంటున్నారో, చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ జాబ్కి ఒకసారి అప్లై చేయండి. సో రిప్లై వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ బాగా ఉంటే. సో మీ జాబ్ అప్డేట్ రెజ్యూమ్ ఒకసారి మెయింటైన్ చేసుకోండి. ఈ స్కిల్స్కి అంతా అప్డేట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మరొక జాబ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.